అందరికీ నమస్కారం. నిన్న విజిలెన్స్ గారికి మరియు కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలకు విజిలెన్స్కు ఈ జెంకోలో జరిగినటువంటి అవకతవకలపైన జూలై 15వ తారీఖు జరిగినటువంటి పరీక్షలపైన అక్రమాలపైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఎప్పుడైతే దానికి ఆల్రెడీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్కు ఢిల్లీ వాళ్ళు ఈరోజు ఒక జాయింట్ సెక్రటరీకి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి జిఏడి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్లో ఏమైందని నాకు తెలియదు. కానీ ఈరోజు రొనాల్డ్ రోస్ దగ్గర ఎవరైతే సిఎండి వచ్చిండో, గత ప్రభుత్వానికి మైనింగ్ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేసిండు. ఆయన చాలా అత్యంత సన్నిహితంగా అప్పుడు కేటీఆర్కు పనిచేసిండు. ఈరోజు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు జెంకో సిఎండిగా పెట్టడం జరిగింది. ఆయన దగ్గర హెచ్ఆర్గా అజయ్ అనే ఆయన పెట్టిండు. ఈరోజు మనం ఒకసారి ఈ మెరిట్ లిస్ట్, జనరల్ మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు అనేది మనం ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం. ఫోన్ నంబరు 040234999381. ఒకసారి ఫోన్ చేసి మరి అసలు ఎందుకు వేయలే వాళ్ళు, నేను ఎందుకు పని కట్టుకొని ఇప్పుడు ఫోన్ చేసిందంటే, నిన్నటికెళ్ళి ఎప్పుడైతే విజిలెన్స్కి ఇచ్చిండ్రో ఈ జెంకోలో ఉన్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎవ్వరు కూడా ఫోన్లు లేపుతలేరు. ఈయన పేరు అజయ్. ఆ తెలిసినప్పటి నుంచి నేను కావాలనే ఫోన్ కలిపిన. ఇప్పుడు మీరు కూడా తర్వాత మీరు ట్రై చేయండి. 040234999381 ఈ నంబర్ ఫోన్ చేసి మీరు జూలై 15వ తారీఖు జరిగిన పరీక్షలో మీరు ఎందుకు జనరల్ మెరిట్ లిస్ట్ పెట్టలేదనేది అడగాలి. ఖచ్చితంగా మనం ప్రశ్నించిన రోజు కనీసము పేపర్ లీకులు అయ్యేదానిపైన ఒక భయం, భక్తి ఉంటుంది. మొన్నటి దినాన గంట చక్రపాణి లేకుంటే ఎట్లయితుందంటే, గంట చక్రపాణి ఆయన 2016 గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు ఆయన చైర్మన్గా ఉన్నాడు. అప్పుడు చాలామంది కోర్టులు కేసులు వేసిండ్రు. ఇవాళకి ఆ కేసు లైవ్లోనే ఉన్నాయి, కాకపోతే బెంచ్ మీదకి వస్తలేవు, లైవ్లోనే ఉన్నాయి ఈరోజు వరకు. ఇప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తుండ్రు. మీరు చదువుకో కోర్టులకు పోతే ఏమవుతుంది, ఏం కాదు అని అంటుండ్రు. అంతే. న్యాయ వ్యవస్థన పైన ఒక మాజీ టీజీపీఎస్సీ చైర్మన్కు, అంటే అప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి గౌరవప్రదమంగా మాట్లాడుతున్న. మరి నీట్ కూడా రద్దయింది, దాంట్లో ఏమన్నా అది పరీక్ష రద్దు చేసిండ్రా? ఇదెందుకు చేయాలంటే 9 మందికి లీక్ అయితే 9 మందికే ఉంటుందా పేపర్? తక్కిన వాళ్ళందరికీ కూడా పోదా? చాలామంది అప్పుడు కష్టపడి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు ఇసొంటోని చీఫ్ గెస్ట్గా పిలిచిన కోచింగ్ సెంటర్లు ఏమని చెప్పాలి? ఇసొంటోని కోచింగ్ సెంటర్లు ఎందుకు చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నాయి? కాబట్టి ఈరోజు ఆయన ఏమనుకుంటారు, నా హయాంలో 2016లో జరిగిన అవకతవకల పైన ఆ రోజు నేను చైర్మన్గా ఉండే, నాకేం కాలే, ఇవాటికి మా అంటే కోర్టులలో కేసులు నడుస్తాయి, అయితే ఏమవుతుంది కోర్టులో నడుస్తే అనే టైప్లో అయినా కోచింగ్ సెంటర్ల గురించి కూర్చొని మాట్లాడుతాం. కాబట్టి ఈరోజు ట్రాన్స్కోలో కానీ, జెంకోలో కానీ, 2018 డిస్కమ్లో కానీ, లేకుంటే టీఎస్సీఆర్సీలో కానీ ఇందులో జరిగిన అన్ని అవకతవకల పైన, ప్రతి పరీక్ష పైన మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను విజిలెన్స్ వారికి ఇవ్వడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగాలి. మనకు దోషులు శిక్షింపబడకపోయినా కానీ మనం ప్రశ్నించడం మాత్రం మనం ఆపకూడదు, ప్రశ్నిస్తూనే ఉండాలి. ఈ అవకతవకల పైన మనం గలమెత్తుతూనే ఉండాలి. అడిగేటోళ్ళు లేకుంటే ఈరోజు చక్రపాణి ఏ విధంగా మాట్లాడుతుంది, విర్రవీగి అశోక్ నగర్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లలో కూర్చొని ఈరోజు బాజాబ్తా
ఇదేమైంది అదేమైంది అని అంటారు. నాతో డగుల్బాజీగా 2016 పేపర్ లీక్ అయిపోయి చాలా మంది బ్రహ్మాండంగా పనిచేస్తూ 9 మందిని తీసుకొని వచ్చి నీవు క్లాసులు పెట్టు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని పెట్టు. వీళ్ళని ఏం బీకిండ్రు, మేము పేపర్ అమ్మితే వీళ్ళు ఏమన్నా అయినరా వీళ్ళు? ఆ రోజు కల్వకుంట్ల కవిత బాజాప్తా దగ్గరుండి వీళ్ళందరి పేపర్లు ఇచ్చిన, నేను ఈడీకి సిబిఐకి ప్రతి సంస్థకి ఇచ్చిన, ఇవాళ దాకా యాక్షన్ లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. గంట చక్రపాణి పీరియడ్లో జరిగినటువంటి స్కామ్ కానీ, లేకుంటే జనార్దన్ రెడ్డి పీరియడ్లో జరిగిన స్కామ్ల మీద కానీ నువ్వు ఎంక్వైరీ చేయి. ఎందుకు ఎంక్వైరీ చేస్తలేవు? సిట్ రిపోర్ట్ ఏమైందని చెప్పి ఎందుకు అడుగుతలేవు నువ్వు? వీళ్ళంతా కంటిన్యూషన్ జరుగుతుందా? ఈ స్కామ్లో కంటిన్యూషన్ అవుతున్నాయా అప్పుడైనా ఇప్పుడైనా అని? 2016లో ఖచ్చితంగా స్కామ్ జరిగింది. రేవంత్ రెడ్డి గారు మీ కమిటీ వేయండి. రేవంత్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి చెంచాగిరి మీటింగ్లు పెడుతుండా గంట చక్రపాణి గారు? మీరు ఖచ్చితంగా మీరు వీటన్నిటిపైన ఖచ్చితంగా యాక్షన్ ఉండాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి మీరు. లేకుంటే ఇట్లా మాట్లాడుకుంటే పోతూనే ఉంటారు. ఎంతమంది తప్పించుకుంటే తిరుగుతారు. నిజంగా కష్టపడి ఎంత ఇబ్బంది పడుతుండ్రు. ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం ఉంటుంది. చాలామంది జైల్లోకి పోతారు. నా సొంటోడు ఏదన్నా చట్టసభలో పోయిన రోజు గంట చక్రపాణి, జనార్దన్ రెడ్డి, మీరు ఎక్కడ ఉన్నా, మీరు స్కామ్లలో తప్పించుకునేటోళ్ళు ఎక్కడ ఉన్నా, శ్రీనిధులు ఉన్న విద్యాసాగర్ రెడ్డి అనేటోడు కానీ, ఎక్కడెక్కడ ఎవడెవడు స్కామ్లు పడి చేసి ఎవరెవరైతే కామన్ మ్యాన్ని ఇబ్బంది పాలు చేసినరో వాళ్ళందరినీ గల్లా బట్టి పోలీసులు గుంజుకొని వచ్చి మిమ్మల్ని జైల్లో పెట్టించే బాధ్యత నాది. మాకు అవకాశాలు లేక ఈరోజు మీరు బతికిపోతున్నారు బిడ్డ. మాకు అవకాశాలు వచ్చిన రోజు మీరు మామూలుగా ఉండరు. ఈరోజు ఆ రోజు దొంగతనాలు చేసిన వాళ్ళు అందరూ స్వేచ్ఛగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా. అప్పుడు సిట్ నడిపించిన ఆయన ఇప్పుడు మళ్ళీ సిపిఐ వచ్చిండు, హైదరాబాద్ సిబిఐ ఆనంద్ గారు. ధరణి స్కామ్ చేసిన దొంగ నవీన్ మిత్తల్ 70 కంటెంప్ట్ కేసులు ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర ధరణి చూస్తుండ్రు దగ్గరుండి. ఈరోజు ఎవరెక్కడికి పోయినరు? ఇవాటి వరకు లక్షల సిమ్లు కానీ ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డటువంటి విద్యాసాగర్ రెడ్డి అక్కడనే ఉన్నాడు. విద్యాసాగర్ రెడ్డి దగ్గర పనిచేసినాడు. అప్పుడు ట్యాపర్లకు ఇవన్నీ కొనుక్కొని వచ్చి సమకూర్చిన వేణుగోపాల్ అనేటోడు టీ హబ్కు చైర్మన్గా ఉన్నాడు. ఏమవుతుంది? కాబట్టి ఎవ్వరికి ఏం జరుగుతుంది? అందరూ అప్పటి దొంగలు ఇయాటి వరకు కొనసాగుతున్నారు. ఆ రోజు దొంగతనాలు ఈ రోజు వరకు కూడా కొనసాగుతాయి. ఈరోజు జంకో కూడా అదే. వాళ్ళు తినలేదా? మేము తింటే తప్ప. ఈరోజు జంకోలో కానీ గురుకులంలో కానీ మీరు జనరల్ మెరిట్ లిస్ట్ లేకుండా ఏ విధంగా మీరు సెలెక్టర్ లిస్ట్ రిలీజ్ చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆడది, బీజేపీ విద్యార్థి విభాగం ఆడుతుంది, వాళ్ళ యువజన విభాగం అడగది. ఏం జరుగుతుంది? సిండికేట్ పాలిటిక్స్, సిండికేట్ అడ్మినిస్ట్రేషన్, సిండికేట్ దోపిడీ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.